జనవరి 27, 28వ తేదీలో ధనస్సు రాశి వారికి అదృష్టం గడియలు రాబోతున్నాయి. అలాగే ఈ ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఆశీర్వాదంతో పాటు వారి వల్ల వీరి జీవితంలో పెనుమార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలున్నా సరే 24 గంటలో పరిష్కారం లభించును. అలాగే ఈ ధనస్సు రాశి వారి జీవితంలో అభివృద్ధి పొందుతూ ఉన్నారు. అలాగే ఈ ధనస్సు రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయం చేసి వీరికి అదృష్టం తీసుకురాబోతున్నారు. అయితే ఆ స్త్రీ ఎవరు? ఈ రాశిలోకి ఎలా ప్రవేశించబోతున్నారు? అలాగే ఈ ధనస్సు రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి బృహస్పతి. ఇక ఈ ధనస్సు రాశి వారికి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తిత్వం ఖచ్చితంగా ధనస్సు రాశి వారిది. చాలా మంచి వ్యక్తిత్వం. అలానే వీరు 10 మందికి కూడా దాన ధర్మాలు చేయాలి అనుకుంటారు. ఈ 10 మందిలో కలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎవరు కూడా ఎప్పుడు హాని కలగకుండా చేయాలి అనుకుంటారు. ఎవరి కూడా హాని చేసే వ్యక్తిత్వం అయితే ఈ ధనస్సు రాశి వారిది. అలాగే వీరి యొక్క మాట తీరు కూడా చాలా బాగుంటుంది. ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని వీరు అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులు తాము బాగుండాలి అని కోరుకోవడంతో పాటు తాములో ఉండేటువంటి వ్యక్తులు కూడా బాగుండాలి అనుకుంటారు. తాము చేసే పరిచయాలు, స్నేహాలు అన్నీ కూడా మంచివే ఉండాలి అనుకుంటారు. అంతేకాదు వీరి వల్ల ఎప్పుడు ఎవరి జీతం కూడా రిస్క్‌లో పడకుండా చూసుకుంటూ ఉంటారు. అందరికీ కూడా మంచి చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులతో ఈ ధనుస్సు రాశి వారు ఎప్పుడు కూడా మంచి గంభీరమైనటువంటి వాయిస్‌ని కలిగి ఉంటారు. తప్పు ఎవరిది అయినా తప్పు అని నిందించే లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు. అంటే తప్పు ఎవరిదైనా సరే మనతన అని భేదం లేకుండా ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పకుండా అనుభవించి తీరాలని వీరు అనుకుంటారు. ఈ రాశి వారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం అనుభవించాలి అంటారు. తప్పు తాము వారిది అయినా తనదైనా సరే ఒప్పుకునేటువంటి లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు మనిషి అంటే ఎప్పుడైనా సరే అధిక తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు. వినూత్నమైనటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రయత్నాలైతే అధికంగా చేస్తారు. అందులో మంచి ఫలితాలను పొందుతారు. ఈ ధనస్సు రాశి వారికి పనిచేసే కార్యస్థలంలో మంచి పేరు ఉంటుంది. అలాగే విద్యా ఉద్యోగంలో కూడా మంచి అభిప్రాయం, భేదం ఉంటుంది. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి పై అధికారులు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు చేసే పని పై అధికారులకు నచ్చుతుంది. వీరు అంకిత భావంతో పనిచేస్తారు. పూర్తి అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎలా చూసుకున్నా బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఆశించిన ఫలితాలైతే పొందుతారు. ప్రభుత్వ రంగ
సంస్థలో ఉన్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు అవకాశాలైతే ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనబడుతుంది. ముఖ్యంగా చేతి వృత్తుల వారి ఈ సమయంలో ఆదాయ పరంగా అనుకూల ఫలితాలైతే పొందుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలైతే పొందుతారు. ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఈ ధనస్సు రాశి వారికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే ఈ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ప్రేమ వివాహాలు ఈ సమయంలో అంతగా కలిసి రాకపోవచ్చు. ప్రేమించిన వ్యక్తుల నుంచి సమస్యలు పొందే అవకాశం కూడా ఉంది. కనుక ప్రేమ వివాహానికి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా దూరంగా ఉండటమే మంచిది. అయితే జీవిత భాగస్వామి ఈ రాశి వారికి మంచిదే అంటే మంచి మద్దతు లభించనున్నది. అలాగే సంతాన పరంగా శుభవార్తలైతే వింటారు. సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రతిష్టలు రానున్నాయి. ఇకపోతే ఈ ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో పాటు జీవితంలో ఉన్న కష్టాలు కూడా మాయమైపోతాయి. ఈ స్త్రీ ఆశీర్వాదంతో మీకు జీవితమే పెనుమార్పు అనేది తీసుకువస్తుంది. అయితే ఇంతటి అదృష్టం తీసుకువచ్చే ఆ స్త్రీ ఎవరని చూసుకున్నట్లయితే ఆ స్త్రీ ఎవరో కాదు, ఈ రాశి వారి యొక్క తల్లి లేదా ఈ రాశి వారి యొక్క తల్లి వారి కాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో చేరుకోలాగా ఆశీర్వదించమని కోరుకోండి. ఆమె నిండు మనసుతో ఆశీర్వదించడంతో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. అలాగే మీ ఇంట్లో కూతురు ఉంటే కూతురు ఆశీర్వాదం కూడా ఈ 2 రోజులలో తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వారి ఆశీర్వాదం వల్ల మీరు జీవితంలో ఎన్నడూ చూడని సంపద కూడా చూస్తారు. జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది. కనుక ఈ ధనస్సు రాశి వారి యొక్క తల్లి లేదా కూతురు ఆశీర్వాదం తప్పకుండా తీసుకొని జీవితంలో అదృష్టాన్ని పొందండి. అలాగే ఈ ధనస్సు రాశి వారు విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉండవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ నాయకులు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన విషయాలు అంటే ఆరోగ్యపరంగా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయటం, తగిన సమయానికి నిద్రపోవడం, ఆహారం నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం. అలాగే ఈ ధనస్సు రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా కూడా ఉంటుంది. వీరికి అదృష్టం తెచ్చే రంగు తెలుపు, అలాగే ఆకుపచ్చ రంగు. కనుక ఈ 2 రోజులైతే ఈ ధనస్సు రాశి వారికైతే ఇలా అయితే ఆ స్త్రీ వలనైతే ఇలా జరగబోతుంది. కనుక ఈ ధనస్సు రాశి వారు ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడండి. అలాగే మీ యొక్క ఆశీర్వాదం అయితే పొందడం వల్ల మీకు జీవితం అనేది పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతాయి. కనుక మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడండి.